అనాల్టి తీసుకున్నాడని నేను తీసుకున్నాను. కొంచెం వెనక్కుండండి. రామచంద్ర రెడ్డి గారు ఎవరైతే కొట్టినారే కొండ రండి. గోపిరెడ్డి గారు రండి. రానయ్యా నువ్వు వెళ్ళు. ఇప్పుడు దీన్ని తవ్వించి దీంట్లో నీళ్ళు పెడితే మనకి దీంట్లోకి వచ్చారు. ఇంజనీరింగ్ కూడా లేదు ఏంటి దీనికి. ఇదంతా మార్కెట్ అంటే మనకి ఏదైనా అవకాశం ఉంటే కొద్దిగా పెంచుకోవాలి. మార్కెట్ మనోళ్ళకి చెప్తాం. అదే మన ఏదైనా అవకాశం మొత్తం పట్టి ఓకే పని చేయగలరు. చూడు ఎంత అవుతుందో సెటిల్మెంట్ ఏంటి కొంచెం ఒకసారి నాయకులు బయటకు వచ్చేస్తే వాళ్ళందరూ ఈరోజు పడాల శ్రీరామ్ నగర్ గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద 47,70,000 రూపాయలని ఆ రోజు గ్రాంట్ ఇచ్చినా కానీ పనిచేయలేని పరిస్థితి. మళ్ళీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి దీనికి 2 సంవత్సరాల పాటు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి మళ్ళీ పనులన్నీ చేయించాం. మరి ఈరోజు ప్రజలకి మంచినీరు అందుబాటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, దాంట్లో భాగంగా 47.70 లక్షలు 60 KL వాటర్ ఓహెచ్ఆర్ ట్యాంక్ని ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం. ప్రజల కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవాళ ప్రతి చోట వర్క్ జరిగే విధంగా అన్ని చోట్ల కూడా ఈరోజు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా రైతులకి ఒక నమ్మకం కలిగించే విధంగా వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలంటే రైలు చెరువులు ఎక్కువ ధాన్యాగారాల కింద ఉంటాయి. అలాంటి ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితిని రైతుల్ని నిర్వేదానికి గురి చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూసాం. ఎంత చులకనగా రైతులు చూసారో మీకు తెలుసు. కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎక్కడ తోలాలో తెలియదు, తోలిన తర్వాత డబ్బులు ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ధాన్యం తోలిన 48 గంటల లోపు మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం రైతుల కోసమే ఇవాళ పనిచేస్తోంది. గత ప్రభుత్వంలో ఆక్వా సాగు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ ప్రభుత్వంలో మేత తయారీ ఫ్యాక్టరీలకి డబ్బులు తీసుకొని మేత ధరలు పెంచి రైతుకు భారంగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో మరి మనకి అన్నీ కూడా మరి ఏదైతే ఆక్వా రైతులందరూ కూడా ₹2.50 కరెంట్ ఇచ్చిన సందర్భం నుంచి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి మొత్తం అందరినీ రైతుల్ని నీలుపాలు చేసినటువంటి మరి గత పాలకులు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి ఏదైతే ఈ చెరువులకి సప్లై చేసే మేత కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ మరి డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ కేజీకి ఇంతని పెంచుకునే అవకాశం కల్పించింది అప్పటి ప్రభుత్వం. అంతేకాకుండా మరి ఏదైతే ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు అన్నింటి దగ్గర ఈ రొయ్యలు ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీలు అందరి దగ్గర డబ్బులు ఇమ్మని జులుం చేసి అధికారులు పంపించి ఇబ్బందులు పెట్టిన సందర్భం ఇంకా ఎవరు మర్చిపోలేదు. రైతుల దగ్గర ఆ రోజు 100 కౌంటర్ 210 నుంచి 220, 230 ఉంటే ఈరోజు 250 నుంచి 270 రూపాయలు 100 గంట అమ్ముతుందంటే ఏ ప్రభుత్వం రైతుని పట్టించుకుందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
ఉప ముఖ్యమంత్రి అయ్యి పంచాయతీరాజ్ అయిన తర్వాత అన్ని పంచాయతీల్లోనూ 13,300 పంచాయతీలు ఒకే రోజు పెట్టి పల్లి పండుగ చేసి పల్లి 2 చేసి ఇవాళ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అన్ని రోడ్లు మనం వేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి మరి నాయకులు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి బండబూతులు మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు విషయంలో జరిగినవన్నీ మీకు తెలుసు. అప్పుడు మీరు తిరుపతి లడ్డు అంటే మనం చెప్పులు తీసేసి 2 చేతులు ఇలా అరిచేతితో పట్టుకుని మనం తీసుకొని కళ్ళగడ్డు తినే ప్రసాదాల్లో కూడా మీరు కొవ్వు కలిపి జంతువుల కొవ్వు కానీ అదేవిధంగా కెమికల్స్ కానీ కలిపి తయారు చేస్తే దానికి పట్టుకుంటే మన ప్రభుత్వం పట్టుకుంటే దాని మీద మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని తిడుతున్నటువంటి మరి వాళ్ళందరూ తిట్టే విధానం కానీ వాళ్ళు రెచ్చగొట్టే విధానం అంటే కేవలం రెచ్చగొట్టి తిట్లు తిని తన్నులు తిని జైలుకి వెళ్ళి సింపతితో బయట రావాలనుకుంటున్నారు తప్ప గత ప్రభుత్వంలో చేసిన దోపిడీని అంగీకరించకుండా దబాయించి ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటాడు. ఒకడు తప్పు చేస్తే రెడ్ బుక్ కాదు, ఏ బుక్ ఉంటుంది, జైల్లోనే ఉంటుంది. తప్పు చేసిన నేను చేసినా మీరు చేసినా ఒకటే. ఇవాళ సభకు రాకుండా మీరు బయట మాట్లాడుతూ ఉన్నారు. మీకు అక్కడికి వచ్చి మీ 11 మందిని ఎగ్గితే వచ్చి కనీసం కూర్చొని ప్రజా సమస్యల మీద మీ 11 కాన్స్టిట్యూన్సీలు కూడా చర్చలని అసంబుద్ధులైనటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు మీకు లేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ అమరావతి నగరాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. అన్ని విలేజ్లకి లింక్ రోడ్లు వేస్తూ ఉన్నాం. కోట్లాది రూపాయలు ఈ కాన్స్టిట్యూన్సీ దాదాపు 60-70 కోట్ల రూపాయలతో మనం ఇవాళ పనులు చేయించగలిగాం. ఈ రోడ్లు మీకు ఇదివరకు ఎలా ఉండో తెలుసు కదా. ఇవాళ ఈ రోడ్లు ఇవన్నీ మరి ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు డబ్బు లేకపోయినా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఈ డబ్బులన్నీ మనం దాదాపు 22 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయించి రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం. ఇంత పని చేస్తూ ఉంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు ఏమొస్తే అమ్మల్ని వాళ్ళని కూడా తిడుతున్న సందర్భం మీరు ఆ వీడియో క్యాసెట్లో చూశారు. ఎంత బాధాకరం అది. ఒక తండ్రి లాంటి వ్యక్తిని 74 సంవత్సరాల ఉన్న వ్యక్తిని వాళ్ళ తల్లిని తిట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో మీరు ఆలోచించండి. అతలు చేస్తాం, మేము ఎంత చూస్తాం, మీరు బయటికి ఎలా వస్తారో చూస్తాం అంటే మీరు బెదిరించి ఓట్లు వేయించుకుంటారా, ప్రజల్లో నమ్మకం కల్పించి ఓట్లు వేయించుకోరా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతు పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే రైతు ధాన్యం కష్టపడి పండించి తోలితే దాన్ని 24 గంటలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. ఆక్వా రైతుకి ఏ కష్టం కలగకుండా ఆదుకుంటూ ఉన్నాం. ఇవాళ అమెరికా సుంకాలు విధిస్తే దానికి మరి గౌరవ మోడీ గారు కూడా ఆలోచన చేసి ఎలా తగ్గించాలి, ఏం చేయాలని మళ్ళీ ఆక్వా రంగానికి ఊత ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మీకు ఎలాంటి అర్హత లేదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఏదో ఇక్కడికి వచ్చాం, మీటింగ్ పెట్టారు, 10 మంది ఏదో వచ్చి చంద్రబాబు నాయకత్వం ఉద్యోగాలు కూటమి నాయకత్వం ఉద్యోగాలు అంటాం కాదు. ప్రజల్లో డిస్కషన్ జరగాలి. గత ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎలాంటి విలువలు ఇచ్చారు, రాజకీయ నాయకులకి ఎలా ఏమి ఇచ్చారు, ఏ పల్లెటూరుకైనా రోడ్డు ఉందా, గొయ్యనే పూడిపించారా మీరు, కనీసం రైతులకి లింక్ రోడ్లు ఇచ్చారా, కొన్ని రైతులకి పనిముట్లు ఏమైనా ఇచ్చారా, లేకపోతే రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారా, కృషి ట్రాక్టర్లు ఇచ్చారా, ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నోటుకొచ్చి మాట్లాడేటువంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆ 11 సీట్లు కూడా రాకుండా మీ అందరూ ఇవాళ చేసిన ప్రతిదానికి కౌంటర్ ఇవ్వాలి. పల్లెటూరులో నాయకులు కానీ, మార్కెట్ డైరెక్టర్లు కానీ, మార్కెట్ సంబంధించిన వాళ్ళు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు తిడితే నాకేంటని ఉదాసీన వైఖరి వహిస్తే అది మంచి పద్ధతి కాదు. మన కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిని మనం కాపాడుకోకపోతే, మన కోసం పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రిని మనం కాపాడుకోకపోతే, మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో రాబందుల రాజ్యం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదానికి డిస్కషన్ ఉండాలి. ఇవాళ పార్టీ అని మనం ఏదో డబ్బాలు కొట్టుకుని తిరగడం కాదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత మన బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ప్రతి కార్యకర్తకి, కుటుంబ నాయకులకి, అదేవిధంగా పదవులు పొందిన నాయకులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఇవాళ అంబటి రాంబాబు అంటే నాకు సంబంధం ఏంటి, నా పార్టీ చెప్పాలనుకునేది కరెక్ట్ కాదు. పార్టీ చెప్పదు. మన ఇంటి యజమాని మన తల్లిని తిడితే నేను ఏ పార్టీ చెప్పిందో నువ్వు మీటింగ్ పెడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి వ్యక్తి తల్లిని తిడితే నువ్వు దేనికి మీ ప్రెస్ మీట్ పెట్టరు, దేనికి కేసులు పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు మీ పల్లెటూరులన్నీ బాగు చేస్తే దాని గురించి మీరు వాళ్ళ అమ్మల్ని వాళ్ళని తిట్టించుకుంటే మీరు కేసులు పెట్టరా. తిరుపతి వెంకటేశ్వర లడ్డూల్లో మీరు ఏదైతే కెమికల్స్ కలిపి తయారు చేశారో దాని మీద మాట్లాడితే వాళ్ళు తిడితే మీకు సంబంధం లేదా. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. పదవులు కాదు ముఖ్యం. ప్రజల కోసం మన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రజల కోసం కూటమిగా ఏర్పడ్డాం. మరి ఖచ్చితంగా ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేయండి. నేనున్నాను ఇక్కడ, ఆర్గ్యుమెంట్ చేయండి. గత ప్రభుత్వంలో 15 ఏళ్ళ కాలంలో, 16-18 ఏళ్ళ కాలంలో మనం ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు పనిచేసి ఎంత దోశారో మీరు చెప్పండి, లేకపోతే ఎంత చేశారో మీరు చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా కులాలు రెచ్చగొట్టే విధానం. మరి కొంతమంది అంబటి రాంబాబు గారు కాపులు,
కానీ కాపులకు అన్యాయం జరిగిపోతుంది. మీ ప్రభుత్వంలో ఏమైనా కాపులకు న్యాయం చేశారా? ఇవాళ అంబటరాంబాబు నేరస్తుడా కాదా? కులం చూడరు అక్కడ. ఏ కులస్తుడు నేరం చేసినా నేరస్తుడే అతను. ఇవాళ ముఖ్యమంత్రి తిడితే నేరం కాదా? అలాంటి బండ బూతులు పచ్చి బూతులు తిట్టే రైట్ మీకు ఎవరిచ్చారు? అలాంటివన్నీ ఆలోచన చేస్తాం మానేసి ఎవరో కొంతమంది వైసీపీ పెద్దలు మేము కాపునాడు అంటున్నారు. మీరు 5 సంవత్సరాల పాటు కాపులు రిజర్వేషన్ ఇచ్చేస్తే దాని గురించి మీరు మాట్లాడినటువంటి నాయకులు అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తీసేస్తే నోట్లో ఏంటి మీరు ఏమన్నా చాక్లెట్ పెట్టుకుని మాట్లాడకుండా ఉన్నారని అడుగుతున్నా. కాబట్టి మీరు కులాల గురించి కులాల మధ్య రెచ్చగొట్టడం, ఎస్సీ సోదరులు రెచ్చగొట్టడం, మీ సమయంలో ఎస్సీలకు ఏం చేశారని అడుగుతాను. విదేశీ విద్య తీశారు, అంబేద్కర్ విద్య తీశారు. ఎస్సీపేటలో కనీసం ట్రైన్ కూడా వేయలేదు. దుర్గంధం మధ్యన బతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇవాళ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని మీ ఎమ్మెల్యే చంపైతే కనీసం సస్పెండ్ చేయలేదు నువ్వు. సుధాకర్ డాక్టర్ చంపైతే నువ్వు పట్టించుకోలేదు. ఇవాళ ఎస్సీలు మా వాళ్ళు మాతోనే ఉంటారు అని అబద్ధాలు చెప్పేది ఉంటే ఎస్సీ సోదరులు కూడా గమనించి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వాన్ని మన అందరూ కూడా మరి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అభివృద్ధి జయంగా బతుకుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.